ఇక్కడ ఇలా 5 డాట్స్ని కలుపుకుంటూ అలా ఒక పాట్ లాగా క్రియేట్ చేసుకోవాలి. అలా చిన్నగా అలా మలికలు తిరుగుతూ వేస్తూ ఉండాలి ముగ్గు. ఇక్కడ మనం ఇప్పుడు ఫ్లవర్ పాట్ వేస్తున్నాం. సేమ్ ఇలాగే 4 సైడ్స్ మనం వేస్తాం ఇప్పుడు పాట్ అనేది. సేమ్ అలాగే. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మనం 25 డాట్స్ పెట్టుకొని 5 రోస్ పెట్టుకుంటాము. నెక్స్ట్ రోలో 23, నెక్స్ట్ రోలో 21, నెక్స్ట్ రోలో 19, 17, నెక్స్ట్ రోలో 15, నెక్స్ట్ రోలో 13, నెక్స్ట్ రోలో 11, నెక్స్ట్ రోలో 9, నెక్స్ట్ రోలో 7, నెక్స్ట్ రోలో 5. ఇలా 5 వచ్చాక ఇంకా పాట్ని క్రియేట్ చేస్తాం. అది 4 సైడ్స్ సేమ్ ఉంటుంది పాట్ అనేది. ఇక్కడ క్లియర్గా చూడండి పాట్ని ఎలా గీస్తున్నామో. ఇలా ఫస్ట్ కింద 3 డాట్స్ని జాయిన్ చేస్తూ మీకు అర్థం కావాలని చిన్నగా వేస్తున్నాము, కొంచెం క్లియర్గా ఉంటుందని. ఒకవేళ మీరు కలర్స్ వేయాలనుకుంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు. కింద పాట్కి అయితే బ్రౌన్ కలర్, ఇక్కడ లీవ్స్కి గ్రీన్ కలర్, పైన వచ్చే ఫ్లవర్, ఇప్పుడు ఫ్లవర్ వేస్తున్నాం చూడండి అక్కడ రెడ్ కలర్, రెడ్ పైన ఇంకొంచెం అలా పైన ఉంది కదా దానికి కొంచెం ఆరెంజ్ కలర్ వేస్తే కొంచెం సన్నీ షైనింగ్లా ఉంటుంది. సో అలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కలర్స్ నింపితే ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. సో మీరు కలర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మేము నెక్స్ట్ వీడియోలో కలర్స్తో ఎలా ముగ్గు వేస్తాము, ఎలా నింపుకోవాలి అవన్నీ మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ప్రెజెంట్ అయితే మేము నార్మల్గా ఎలా వేస్తున్నాం చూడండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లియర్గా ఉంటుంది. మీకు మొత్తం ఇదే వీడియోలో అంతా చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి.
యాక్చువల్గా మేము పెద్ద ముగ్గేద్దామని ప్లాన్లో ఉండేసరికి మాకు అక్కడ ప్లేస్ సరిపోలేదు. సో అలా మేము కొంచెం అక్కడ డాట్స్ అనేవి కొంచెం దగ్గరకు వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. కానీ నెక్స్ట్ ఈ సైడ్ నుంచి మళ్ళీ ఈ సైడ్కి వచ్చే వరకు క్లియర్ అయిపోయింది. సో మేము మళ్ళీ నీట్గా వేయడానికి ట్రై చేస్తున్నాము అక్కడ. మీరు కూడా అలా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా డాట్స్ని చూసుకుంటూ నిదానంగా వేయండి. ఎక్కువ టైం అవుతుందని మీరు ఏం టెన్షన్ పడకండి. వేసే ముగ్గు నిదానంగా వేస్తే మనం ఎంత టైం వేసింది కూడా మనకు అసలు అనిపించదు, ఇంత టైం వేసామా మేము అని అనుకుంటాం. కానీ వన్స్ ఆ ముగ్గు అంతా కంప్లీట్ అయ్యాక చూస్తే వచ్చే ఆనందమే వేరు. సో మీరు కూడా అలా చూసుకొని చిన్నగా వేయండి. ఇక్కడ క్లియర్గా చూడండి. వన్స్ మన పాట్స్ వేసాక పాట్కి మిడిల్లో అలా చిన్నగా అలా మళ్ళీ ఇంకో చిన్న పాట్ వస్తుంది, అలా వేస్తూ ఉండండి. ఇక్కడ ఎలా అయితే వేసామో సేమ్ 4 సైడ్స్ అలాగే వేసుకోవాలి. చూడండి 4 సైడ్స్ అలాగే వేసుకున్నాం. ఇప్పుడు మిడిల్లో చిన్న ఫ్లవర్. చూడండి ఇంత పెద్ద ముగ్గు కాబట్టి దీన్ని కలర్స్ వేసి బార్డర్కి ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
ఇలా బార్డర్కి ఇలా వేసుకొని కుంకుమ పసుపు పెట్టి ఫ్లవర్స్ పెడితే చాలా అందంగా ఉంటుంది ముగ్గు. ఇప్పుడు మేము ముగ్గు మొత్తం కంప్లీట్ చేసాం కదా, చిన్నగా అక్కడక్కడ మేము ఇలా కుంకుమ పసుపు వేసి కొంచెం ముగ్గుని ఇంకొంచెం అందంగా చేయడానికి ట్రై చేస్తున్నాము. చూడండి ఎలా పెడుతున్నామో కుంకుమ పసుపు. అలా కొంచెం కుంకుమ పసుపు వేస్తే కొంచెం డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా అలా వేయడానికి ట్రై చేయండి. వేసి చిన్న ముగ్గు అయినా పర్లేదు, వేసిన తర్వాత ఒక చిన్న ఇలా రౌండ్గా పసుపుతో ఇలా పసుపు వేసి కొంచెం చిన్న బొట్టులాగా కుంకుమ పెడితే ఆ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ కుదిరితే మీకు పూలు ఉన్నాయనుకోండి మీ దగ్గర, చిన్నగా ఫ్లవర్స్ కూడా అలా వేయండి ముగ్గులో, చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా ఓహో వీళ్ళు చాలా అందంగా వేశారు ముగ్గు అని అనుకుంటారు. మాకు ఈ ముగ్గు వేయడానికి కేవలం ఓన్లీ 15 మినిట్స్లోనే మేము ఈ ముగ్గుని మొత్తం కంప్లీట్ చేసాము. ఇంకో 15 మినిట్స్ అయితే కలర్స్ వేయొచ్చు, కానీ ఇదే ముగ్గులో మళ్ళీ కలర్స్ వేసి మీకు చూపిస్తే మొత్తం క్లమ్జీ అవుతుంది. కాబట్టి మేము నెక్స్ట్ వీడియోలో ఈ ముగ్గులో కలర్స్ వేస్తే ఎలా ఉంటుంది ఆ వీడియో ఒకసారి చూపిస్తాము. మీకు నచ్చితే ఈ ముగ్గు ట్రై చేసి మీరే కలర్స్ వేసుకొని మాకు కుదిరితే కమెంట్ బాక్స్లో పంపించండి. ఫైనల్గా మేము అనుకున్న ముగ్గు వేసేసాము. చూడండి ఇలా మొత్తం ముగ్గు వేసాక ఎలా ఉందో. ఇది మా ఫస్ట్ ముగ్గు. సో మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.